ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. నీతిలేని సోదరుని బహిష్కరించండి. మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించిపోయిందని నాకు స్పష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి క్రైస్తవులు కాని వాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి తల్లితో సంబంధం పెట్టుకున్నాడని విన్నాను. ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. ఈ పని చేసిన వారిని మీరు సంఘం నుంచి బహిష్కరించవలసి ఉంది. నేను శరీరముతో మీ దగ్గర లేకున్నా నా ఆత్మతో మీతో ఉన్నాను. నేను మీతో ఉన్నది భావించి ఈ అపరాధము చేసిన వానిపై తీర్పు చెప్తున్నాను. మీరు యేసు ప్రభువు పేరిట సమావేశమైనప్పుడు నా ఆత్మలో మీతో ఉంటాను. యేసు ప్రభువు శక్తి మీలో ఉంటుంది. అప్పుడు అతన్ని సైతానుకు అప్పగించండి. తద్వారా వాని పాప నైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది. మీరు గర్వించడం మంచిది కాదు. పులుపు కొంచెమైనా పిండినంతా పులుపు చేస్తుందని తెలియదా? పులిసిన పాత పిండిని పారవేయండి. క్రీస్తు మన పస్కా గొర్రెపిల్లగా బలి ఇవ్వబడ్డాడు. అప్పుడు మీరు కొత్త పిండిలా ఉంటారు. నిజానికి మీరు పులియని కొత్త పిండి వంటి వాళ్ళు. కనుక పులియని రొట్టెతో పండగ చేసుకుందాము. ద్వేషంతో పాపంతో కూడుకున్న పాత పులియని పిండితో కాక నిష్కపటంతోనూ సత్యంతోనూ కూడుకున్న పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్లతో సాంగత్యం చేయవద్దు అని రాశాను. అంటే సంఘానికి చెందని అవినీతి పరులతో, లోబులతో, మోసగాళ్లతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పడం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్ని వదిలివేయవలసి వస్తుంది. నేను ప్రస్తుతం రాసేది ఏమిటంటే, తాను సోదరుణ్ణి అని చెప్పుకుంటూ లైంగిక అవినీతితో జీవించే వానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసేవానితో, ఇతరులను దూషించేవానితో, త్రాగుబోతుతో, మోసం చేసేవానితో సహవాసం చేయవద్దని చెప్తున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు. సంఘానికి చెందని వానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కానీ సంఘంలో ఉన్న వానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. సంఘానికి చెందని వాళ్ళపై దేవుడు తీర్పు చెప్తాడు. కానీ ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.